మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా త్రివిక్రమే తీశాడా లేదంటే ఇంకెవరైనా తీశారా అంటూ ప్రిన్స్ అభిమానులు, సినీ ప్రియులు డైరెక్టర్పై మండిపడ్డారు. సాదాసీదాగా సినిమాను తీశారని, కనీసం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఒక్కటి కూడా లేదని, కేవలం సినిమా 230 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందంటే అది మహేష్ చరిష్మా మీదే అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు. మహేష్ బాబు పక్కన హీరోయిన్గా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా సినిమా బాగా వసూలైనప్పటికీ కథాపరంగా దరిద్రంగా ఉందని అందరూ వ్యాఖ్యానించారు. శ్రీలీల కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా బట్టబయలు చేసినట్టు తెలుస్తోంది. తన స్నేహితురాలతో కలిసి ఉన్న సమయంలో గుంటూరు కారం సినిమా హిట్ అయింది కదా, పార్టీ ఇవ్వమంటూ అడిగారంట. అయితే దీనిపై శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేసిందంటున్నారు. నా బొంద, ఆ సినిమా హిట్టు, నేను మీకు పార్టీ ఇవ్వాలి అంటూ నోరు జారిందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. హీరోయిన్గా నటించిన శ్రీలీల ఇలాంటి కామెంట్లు చేసిందంటూ ప్రిన్స్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా తమన్ సంగీతాన్ని అందించారు. పాటల పరంగా కూడా ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేయలేకపోయింది. అన్నింటిలోనూ వైఫల్యం చెందడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కారణమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.